హాయ్ అండి, అందరూ బాగున్నారు కదా? మన నిజ జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో కోపగించుకుంటూ ఉంటారు. కోపము మంచిదేనా? లేక కోపము పాపమా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎఫెసీ 4:26లో కోపపడుడి గాని పాపము చేయకుడి అని వ్రాయబడి ఉంది. అంటే కోపము మంచిదేనా? అసలు కోపం అంటే ఏంటి? కోపము అంటే మనలో దేవుడు పెట్టినటువంటి ఒక భావోద్వేగం. మనకు బాధ వేయడం ఎలా సహజమో, ఆకలి వేయడం ఎలా సహజమో, కోపం రావడం కూడా అంతే సహజం. సమస్య వచ్చేసి ఇక్కడ కోపంలో లేదు. మనకు వచ్చిన కోపాన్ని మనము ఎక్కడ, ఎప్పుడు, ఏ సందర్భంలో ఎలా ఉపయోగిస్తున్నాము అనేది ముఖ్యమైన విషయం. ఒక చిన్న పిల్ల పైన అన్యాయం జరుగుతోంది. ఒక బలహీనమైన వ్యక్తిని వేధిస్తున్నారు. అవినీతి వల్ల వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు, వేలాది మంది బాధపడుతున్నారు. మనం ఇవన్నీ చూస్తూ కూడా మనకు కోపం రాకపోతే అది మన మంచితనమైతే కాదు, కేవలము మన నిర్లక్ష్యమే అవుతుంది. న్యాయమైన కోపము ప్రేమ నుంచి పుడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ కోపము కడుపు నింపడానికి, నాన్న కోపము బ్రతుకు నేర్పడానికి, గురువు కోపము జ్ఞానాన్ని నేర్పించడానికి, అలాగే శత్రువుని కోపము మనకు జాగ్రత్తలు నేర్పించడానికి వస్తాయి. అంటే కోపము కూడా ఏదో ఒకటి మనకు నేర్పించడానికి మాత్రమే వస్తుంది. ఇది గమనించండి. మనకు ఉండాల్సింది స్వార్థంతో కూడిన కోపం కాదు, ప్రేమతో కూడిన కోపం. అలాగే విధ్వంసాలు సృష్టించే కోపం మనలో ఉండకూడదు. సరిదిద్దుకునేటటువంటి కోపం మనలో ఉండొచ్చు. మనలో చెడ్డ కోపం ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం. నన్ను అవమానించారు అనుకున్నప్పుడు, నన్ను గౌరవించడం లేదు అనుకున్నప్పుడు, నా మాటలు వినడం లేదు అనుకున్నప్పుడు మనకు కోపం వస్తుంది. ఈ కోపము అహంకారంతో కూడిన కోపం. అహంకారంతో కూడిన కోపము బంధాలను విడదీస్తుంది, సంబంధాలను విడదీస్తుంది, స్నేహాలను పాడు చేస్తుంది, కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుంది, విడదీస్తుంది, చిన్నపిల్లల మనసులను గాయపరుస్తుంది. ఈ కోపాలన్నీ కూడా చెడ్డ కోపాలు, విధ్వంసాలు సృష్టిస్తాయి. ఇలాంటి కోపాన్ని తప్పకుండా అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. అదుపు చేసుకోవడానికి 5 పాయింట్స్ చెప్తాను, ఫాలో అవ్వండి. కోపం వచ్చిన వెంటనే మాట్లాడకండి, మౌనంగా ఉండండి. కోపంలో నిర్ణయాలు తీసుకోకండి. ఆవేశంతో కూడిన నిర్ణయాలు అనర్థాలకు దారితీస్తుంది. దేవుణ్ణి ప్రార్థించండి. దేవుణ్ణి ప్రార్థించటం వల్ల ప్రశాంతంగా ఆలోచించే శక్తి మనలో ఉద్భవిస్తుంది. కేవలము సమస్య పైన మీరు కోపగించుకోండి, కానీ ఆ సమస్యకు కారణమైన వ్యక్తి పైన కోపగించుకోకండి. వ్యక్తుల పైన కోపగించుకున్నప్పుడు వారు కూడా కక్షలు కట్టే అవకాశాలు ఉంటాయి. కోపానికి గురైనప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకోవద్దు. ఆ సమస్యకు పరిష్కారాన్ని వెతకండి. కోపము ఒక కత్తి లాంటిది. అది ఒక డాక్టర్ చేతిలో ఉంటే ప్రాణాలు పోస్తుంది, ఒక నేరస్తుని చేతిలో ఉంటే ప్రాణాలను తీస్తుంది. కోపము ఒక నిప్పు లాంటిది, అగ్ని లాంటిది. దానితో మనము వంట చేస్తే ఉపయోగపడుతుంది, ఇంటిని కాల్చేస్తే అది ప్రమాదం అవుతుంది. కోపాన్ని అదుపు చేయగలిగిన వ్యక్తి నిజమైన బలవంతుడు. ఒకసారి ఆలోచించండి, మీ కోపము సమస్యను పరిష్కరిస్తుందా లేదా క్రొత్త సమస్యను సృష్టిస్తుందా? కోపం రావడం మానవ సహజ గుణం. కోపాన్ని నియంత్రించుకోవడము ఆత్మీయత. దానిని న్యాయం కోసం ఉపయోగించటము జ్ఞానము. కోపములో పాపము చేయకుండా ఉండడము దేవుని చిత్తము. అవునండి, ఒకానొక సందర్భంలో దేవుడు కూడా కోపపడ్డాడు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. యెరూషలేము దేవాలయాన్ని ప్రార్థనా మందిరంగా కాకుండా వ్యాపార కేంద్రంగా మార్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు స్పందించారు. ఆయన దేవాలయంలో వ్యాపారం చేస్తున్న వారిని బయటకు పంపించేశాడు. ఆ కోపము స్వార్థంతో వచ్చింది కాదు, దేవుని మహిమ కోసం వచ్చింది. అది విధ్వంసం చేసే కోపం కాదు, సరిదిద్దే కోపం. సో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, కోపపడుడి కానీ పాపము చేయకుడి.
ఇక మీరే ఆలోచించండి, కోపపడాలా వద్దా అనేది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.